వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవేళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవేళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరు రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈరోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన 3 నియోజకవర్గాల్లో ఉంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న సభలకు విరామం ప్రకటించి ప్రత్యేకంగా ముఖ్య నేతలతో కూడా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు వారు ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు, మేనిఫెస్టోని ప్రజల్లోకి ఇంకా తీసుకుపోయే విధానాన్ని వివరించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అలానే సమీక్ష సమావేశం రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి వాటన్నిటిపై కూడా చర్చించిన తర్వాత మళ్ళీ ఈ రోజు 3 నియోజకవర్గాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కూడా హాజరవుతున్నారు. మొదటగా బాపట్ల జిల్లా రేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభకు హాజరై ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అలానే మాచర్ల పల్నాడు జిల్లా మాచర్లో కూడా ఈ సభలో అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 2 సభలకు కూడా ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభల్లో హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అంటే పల్నాడు ప్రాంతంలో గతంలో కూడా వరికపూడి శిల దానిపైన హామీ ఇచ్చారు. ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో వరికపూడి శిల ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, గుంటూరు ఆ ప్రాంత ఏదైతే పల్నాడు జిల్లా ప్రాంతాలకు కూడా మంచినీరు, సాగునీరు సమస్య పోతుందని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా గుర్తించి దాన్ని శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన సమస్య మీద కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మచిలీపట్నంలో ప్రచార సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ప్రధానంగా ఏదైతే నవరత్నాలు ప్లస్ ప్రకటించారో మేనిఫెస్టోలో ఆ ప్లస్ గురించి కూడా ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలపై ఒక రేంజ్ లో ఆయన ఇరుచుకుపడుతున్నా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఏకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా రాష్ట్రంలో పోటీ చేసింది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. సంక్షేమం మరోపక్క అభివృద్ధి పైనే మా దృష్టి అంతా పెట్టామని కూడా సీఎం జగన్ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం ఈ నియోజకవర్గాల్లో అక్కడ పొలిటికల్ సినారియో ఎలా ఉంది? అయితే ప్రస్తుతం అయితే మాచర్లో వైఎస్ఆర్ గతంలో 2019 చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పిన్నెల్లి గెలవడం జరిగింది. అలానే
ఇక్కడ మాత్రం టీడీపీ ఏప్రిల్లో టీడీపీ గెలిచింది 2019లో. అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ధీమా ఒకటి ఉంది. ఈ ప్రాంతం అంతా ఏదైతే రేపల్ల ప్రాంతం అంతా మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అదంతా కూడా సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా వారి సమస్యల మీద కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకే సామాజిక చెందిన వారు రెండు పార్టీల్లో కూడా రేపల్లో పోటీ చేయడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలా మాచర్ల నియోజకవర్గం వచ్చేకనే ఆయన వరుసగా ఎమ్మెల్యే గెలుచుకుంటూ వస్తున్నారు. అయితే మరొకసారి గెలవాలని ఆయన అక్కడ పోటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిలబెట్టడం జరిగింది. ఆయన కూడా గెలుస్తారని కూడా తెలుస్తుంది. మచిలీపట్నం చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ బలంగా ఉన్నాయని కూడా మనకి రాజకీయ విశ్లేషకుల ద్వారా తెలియడం జరుగుతా ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.